ఇది తెలంగాణ పల్లి, జై తెలంగాణ తల్లి. ఇది పాలమూరు జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లా, ఆనందాలకు కిల్లా. ఎంత ప్రశాంతంగా ఉందంటే, గుడి అయినా కానీ గుడిసైన కానీ, మేడైన కానీ, మెట్టైన కానీ, కొండగట్టైన కానీ. చూడండి పల్లెలు వెలుగుతో నిండిన ఈ తెలంగాణ. ఊరి పేరు చిన్నంబావి. చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత వెలుగుతో ఉన్నాయి చూడండి. తెలంగాణ తల్లి, తెలంగాణ పల్లి, అదిగో తెలంగాణ పిల్లి. మరి తెలంగాణ పిల్లి కదా అది, తెలంగాణలోనే కదా ఉంది. కాబట్టి ఇందాక గుళ్ళో చూశారు కదా, రంగనాథస్వామి గుళ్ళో. సో విషయం ఏంటంటే, పల్లెలలో ఇంత మంచి రోడ్లున్నాయి, మాకు ఏపీలో పట్టణములో కూడా ఇట్లు లేకున్నాయి. 8 మంత్కే డెలివరీ చేయు రోడ్లు, అది వారు వేసిన జనాలకు రాడ్లు. ఇట్లా కదా ఉండాలి రోడ్డు. అసలు ఉయ్యాల జంపాల పథకం పెట్టారు అక్కడ. ఇక్కడ చూడండి సాపుగా, ఆహా పల్లెలో సాపుగా, అది కూడా కరువు జిల్లా అయిన పాలమూరు జిల్లాలో. ఆహా, జై తెలంగాణ, గోవిందా. కాబట్టి పాలకుడు అనేవాడు రోడ్డు వేయాలి తప్ప రాడ్డు వేయకూడదు, అర్థమైందా? కానీ అసలు రోడ్డు బాధ జనాలకు లేదు. ఎందుకంటే వారికొచ్చు పథకములు వారిని ఆనందింపజేయుచుండగా, రోడ్డుని విడిచి గాడ్డును విడిచి ఫ్రాడ్డు వైపు వెళ్ళుతున్నారు. వారికి రాడ్డు తప్పదని తెలియకున్నారు. ఆ శంకరాచార్య వారు అప్పుడే చెప్పారు. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉంది. అరే అక్కడ గుడి ఉందిరా, ఆ వెలుగదే మనకి. మన కళ్ళు క్యాప్చర్ చేసినట్టు కెమెరా కళ్ళు క్యాప్చర్ చేయవు. మన కళ్ళకి చెట్టు కనపడుతుంది, గుడి కనపడుతుంది. దీని ముఖానికి ఏం కనపడలే. దీని కళ్ళకి లైట్ ఎత్తేనే దీని పవర్ అంతాను. చూడరా, చూడు, ప్రకృతి ఏసీలో ఆ గాలి చూడు, అసలు రయ్యని చేయికి తగిలేస్తుంది. ఇంకో ఊరు వచ్చింది చిన్నంబావి. ఇది కూడా చిన్నంబావికి 4 కిలోమీటర్స్. ఆహా, చూసారా? ఎండల కాలమే కానీ వాళ్ళందరూ చూసావు పల్లెల్లో చక్కగా మంచం వేసి చక్కగా 4 కూర్చున్నారు చూడు. తల్లి, పిల్ల, నాయనమ్మ, ఇంకా అమ్మమ్మ అంతా కలిసి కూర్చున్నారు. పెద్ద మంచం ప్రశాంతంగా. లక్ష్మీపల్లి అంటారా. ఆహా, ఈ పల్లెలు, ఈ తల్లులు సుఖంగా ఉండాలి నాన్న. అంత చక్కగా కీర్తన పాడినానా. జయో రాధా మాధవ. తిన్నారా నాన్న బిస్కెట్లు అవిను? జయో రాధా మాధవ. సౌండ్ పెరిగింది ఒక బిస్కెట్కే. ఆహా, జయో రాధా మాధవ, జయ కుంజ విహారీ, గోపిజన వల్లభ, గోపిజన వల్లభ, గిరివరాధారి, గిరివరాధారి, యశోదనందన, బ్రజజనరంజన. చూడరా, చిన్న గుడి హనుమంతుడే ఉంటుంది చూడు. చక్కగా జనాలు కట్టారు. హనుమంతుడే చెప్పానా. ఈ పాలము చూడు, వాళ్ళు ఫ్లెక్సీ రెడీ చేస్తున్నారు. జై శ్రీరామ్. వద్దులే, అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సెల్ఫీలు అంటారు. అయిపోతాం దెబ్బకి. రాత్రి అలాగే జనాలు కడుతున్నారు మనం ఉన్న ఏరియాలో. నేను వాళ్ళు పలకరించాను ఇంకో పొద్దున్న పులకరించాలి. అందుకని సైలెంట్గా జపం చేసుకుని కింద వచ్చాను. గోపిజన వల్లభ, గిరివరాధారి, గిరివరాధారి,
యశోదనందన బ్రజజనరంజన యశోదనందన బ్రజజనరంజన యమున తీరా వనచారి జయ రాధా మాధవ జయ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ చెట్లు రోడ్డు ఇవంతా నాకేం గుర్తొస్తుంది చెప్పనా? రే ఎవరైనా మీ నాన్నగారి బండి వెనకాల ఎక్కిన వాళ్ళు ఉన్నారా? ఏం బండి అది? చేతకు. నేను మా నాన్నగారిని చేతకి ఎక్కించుకుని మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళా. అది జస్ట్ 20 ఏళ్ళు నాకు. భగవంతుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే ఆ సాయంత్రం పూట వెళ్ళాం, మళ్ళీ రాత్రి రిటర్న్ వచ్చేసాం. అంటే 45 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు, కానీ అప్పటికి అది ఎక్కువేగా మాకు 30 ఏళ్ళ క్రితం. వచ్చేటప్పుడు ఏదో వెహికల్ వస్తుందని రోడ్డు కొంచెం దిగాను, మళ్ళీ గట్టెక్కే లోపల పక్కన చూశాను పెద్ద గొయ్యి గుడి పక్కన. అంటే భగవంతుడు ఉన్నాడు అంతే. అలా మా నాన్నగారిని బండి ఎక్కించుకుని వెళ్ళొచ్చాము. తర్వాత మళ్ళీ మా నాన్న లోనా బండి ఎక్కా, మళ్ళీ ప్యాంతర్ ఎక్కా, మళ్ళీనేమో టీవీఎస్ 50. ఈ 3 మా నాన్నగారి బళ్ళు. అవి ఎక్కాం. ఆ స్వీట్ మెమరీస్. దేవుడు ఏం కావాలంటే మా నాన్న వచ్చానంట, అంతే అంతే. ఎందుకంటే మీరు ఆ గజల్ శ్రీనివాస్ పాట విన్నారా మీరు? ఏంటా పాట? చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని. అసలు మామూలుగా ఉండదు దాని మీనింగు. అబ్బా ఊరి మధ్యలో ఒరే వాల్మీక ఏంటి అసలు ఎక్కడ పడితే అక్కడ వాల్మీకి. జై వాల్మీకి మహర్షికి. బా తోప్స్ ఉన్నారు ఇక్కడ. ఒరే ఎదవా కులం పెడతావేట్రా మనత్రాష్ట్రుడా. వాల్మీకి అందరివాడురా, రాముడు అందరివాడురా, మళ్ళీ కులం ఏమిట్రా మనత్రాష్ట్రుడా. వాల్మీకి కులం ఏమిట్రా? ఆయన ఎవరు? రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఆయన పేరు ఏంటి తెలుసా? కవి కోకిల. ఎవరు? కవి కోకిల. గోవిందా 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 గోవిందా.